మా ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు తాజా అప్డేట్స్ కనుక మనం గమనించినట్టయితే ముఖ్యంగా విఆర్ఏ రిక్రూట్మెంట్కి సంబంధించి మరి గత కొద్ది రోజుల నుంచి ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి విఆర్ఓలను తిరిగి గ్రామ పరిపాలనాధికారులుగా అంటే జేఆర్ఓ కానివ్వండి లేదా విలేజ్ లెవెల్ ఆఫీసర్లుగా నియమించాలనే ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంగా వారినైతే మరి గూగుల్ ఫామ్ పంపించి ఆప్షన్స్ తీసుకోవడం అయితే జరిగింది. సో తాజా అప్డేట్ ఏంటంటే మరి చాలామంది అయితే వెనక్కి రావడానికి సిద్ధంగా లేరు అన్నట్టుగా మనకు ఈ ఆర్టికల్ ద్వారా కనిపిస్తుంది. చూద్దాం మరి మిగిలిన పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుందా ఉండదా అనే అప్డేట్ కూడా మనకి ఈ న్యూస్లో ఉంది. సో దీంతో పాటు మనకు ఎస్బీఐలో ఒక 600 పీఓ పోస్ట్ ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. అది కూడా మనం గమనిద్దాం. తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక కొత్తగా 13,000 కొలువులు వివిధ శాఖల్లో సర్దుబాటైన విఆర్ఓ విఆర్ఏలు తిరిగి గ్రామ పాలనాధికారులుగా నియామకం అంటే ఇక్కడ మనం చూడొచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా 13,000కు పైగా ఉద్యోగ ఖాళీలు అయితే ఏర్పడనున్నాయి. అందులో ప్రతి గ్రామానికి ఒక పాలనాధికారి నియమించాలని సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో దాదాపు 12,000కు పైగా ఇక్కడ కొత్త ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి. మరో 1,000 మందికి పైగా సర్వేయర్ పోస్టులు అయితే వీటికి మనకు యాడ్ కానున్నాయి. ఈ మేరకు త్వరలోనే కొత్త పోస్టుల్ని క్రియేట్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇవ్వనుంది. గ్రామ పాలనాధికారి పోస్టుల్లోకి విఆర్ఓ విఆర్ఏ పోస్టులు రద్దై ఇతర శాఖల్లోకి వెళ్ళిన వారిని నియమించేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు మొదలుపెట్టింది. అది మనందరికీ తెలుసు. గూగుల్ ఫామ్ కూడా పంపించారు వాళ్ళకి. విఆర్ఓ విఆర్ఏ పోస్టులను గత ప్రభుత్వం రద్దు చేసి దాదాపు 22,000కు పైగా విఆర్ఓ విఆర్ఏలను 37 శాఖల్లో మరి సర్దుబాటు చేసింది. అందులో నుంచి అర్హత కలిగిన 12,000 మందిని గ్రామ పాలనాధికారులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ భావిస్తుంది. ఆయా పోస్టులకు వెళ్తే ప్రస్తుతం వారు పనిచేస్తున్న పోస్టులు మళ్ళీ ఖాళీ కానున్నాయి. అంటే వీళ్ళు ఏ పోస్టుల్లో అయితే ఇప్పుడు అడ్జస్ట్ అయి ఉన్నారో అందులో నుంచి కనుక వీళ్ళు విఆర్ఓలుగా బయటకు వస్తే ఆ పోస్టులు ఖాళీ కాబోతున్నాయి. అంటే ఆ పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్, అందులో ప్రమోషన్ పోస్టులు మినహాయించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్ని ఖాళీలు గుర్తించాలని, ఆ మేరకు ఖాళీ పోస్టులు నోటిఫై చేయాలని ఆయా శాఖలకు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. అంటే మన కొత్త ఉద్యోగాలు ఇక్కడ రాబోతున్నాయి. ఎవరైతే వీళ్ళు విఆర్ఓలు ఆల్రెడీ ఇక్కడ అడ్జస్ట్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్తున్నారో ఆ పోస్టులు ఖాళీ అవుతాయి కాబట్టి అందులో ప్రమోషన్ పోస్టులు పోను, మిగిలిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద వచ్చే పోస్టులకి నోటిఫికేషన్ రానుంది అనేది మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. ఇక కేవలం గ్రామ పాలనాధికారి పోస్టులే కాకుండా ప్రభుత్వం 1000కి పైగా సర్వేయర్ పోస్టులను కూడా విఆర్ఓ విఆర్ఏల నుంచే తీసుకోవాలనుకుంటుంది. దీంతో సర్దుబాటు అయిన శాఖల నుంచి మరో 1000 మందికి పైగా రెవెన్యూ సర్వే శాఖకి వెనక్కి వస్తారు. దీంతో అక్కడ కూడా కొన్ని ఖాళీలు ఏర్పడతాయి. అయితే వారసత్వ విఆర్ఏలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదే సమయంలో కొత్త మండలాల్లో కొత్త సిబ్బంది నియమించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో ఆయా మండలాల్లో కొత్త పోస్టులు వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తం మీద 13,000కు పైగా కొత్త ఖాళీలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు అయితే మనకు చెప్తున్నాయి ఇక్కడ. ఇక గ్రామ పాలనాధికారులుగా వచ్చేందుకు విఆర్ఓలు విఆర్ఏల్లో ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదని తెలిసింది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అంటే మరి వీళ్ళు ఎక్కువ మంది కనుక ఇటు రాకుంటే ఇక్కడున్న పోస్టుల్ని మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్కి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. 12,000 గ్రామ పాలనాధికారులను పాత విఆర్ఓలు విఆర్ఏలను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ఇప్పటి వరకు మనకి 3,000 లోపు మందే సమ్మతం తెలుపుతూ దరఖాస్తు నింపారు. అంటే మనకు 3-4 డేస్ అవుతుంది గూగుల్ ఫామ్ పెట్టి 3,000 మంది ఆప్షన్ ఇచ్చినట్టు తెలిసింది. మరి ఇంకెంతమంది ఇస్తారో చూడాలి. అంటే ఈ మిగిలిన ఖాళీలు మరికొంత కాలం చూసి వాటికి సరిపడ పాత వాళ్ళు రాకపోతే ఆ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. అంటే మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అయితే వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి దానికి సరిపడ విఆర్ఓ విఆర్ఏలు కనుక వస్తే ఓకే, రాకపోతే మాత్రం ఆ మిగిలిన ఖాళీలకు డెఫినెట్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. విఆర్ఓ వ్యవస్థపై ఎక్కువగా ఇప్పుడు మళ్ళీ గ్రామాధికారులుగా ఉంటే ప్రమోషన్లు పెద్దగా రావని కొందరైతే రావడం లేదు. అంటే ఆల్రెడీ వాళ్ళు అడ్జస్ట్ అయిపోయినారు, అక్కడ ప్రమోషన్స్ తీసుకున్నారు కొంతమంది. కాబట్టి మళ్ళీ విఆర్ఏగా వెళ్ళడం వల్ల పెద్దగా బెనిఫిట్ లేదనే ఉద్దేశంతో మరి కొంతమంది అయితే రావడానికి ఇష్టపడ్డారని తెలుస్తుంది. అదే సమయంలో జాబ్ చార్ట్ కూడా పరిమితంగా ఉండటంతో ఉన్న శాఖల్లోనే కంటిన్యూ కావాలని అనుకున్నట్టు తెలిసింది. మున్సిపల్ శాఖలో వార్డు ఆఫీసర్లుగా కొందరు విఆర్ఓలను నియమించారు. కొన్ని శాఖల్లో సీనియర్ అసిస్టెంట్లుగా సూపరింటెండెంట్లు కూడా ఉన్నారు. దీంతో ఆయా పోస్టుల్లో సీనియారిటీ ప్రమోషన్లు ఉండటంతో మళ్ళీ గ్రామ పాలనాధికారిగా వెనక్కి వచ్చేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. ఇది మనకి తాజా అప్డేట్ అండి.
ఇక ఇక్కడ మనం గమనిస్తే రాష్ట్రంలో ఇప్పుడు 33 జిల్లాలు 612 మండలాలు ఉన్నాయి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 7 జోన్లు 2 మల్టీ జోన్లు ఏర్పాటు చేసిండ్రు. కొత్త జిల్లాలు కొత్త మండలాలు ఏర్పాటు చేసినప్పుడు ఉమ్మడి జిల్లాలు పాత మండల కేంద్రాల్లోని ఉద్యోగులనే కొత్త వాటిలోకి అడ్జస్ట్ చేశారు. అప్పుడు ఇబ్బందులు రావడంతో దాదాపు 3000కు పైగా పోస్టులను అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసుకునేందుకు అప్పుడు సర్కార్ అనుమతించింది. కొత్త జిల్లాల ప్రకారం జోనల్ వ్యవస్థలో మార్పులకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చాక కొత్తగా శాంక్షన్ పోస్టులు మంజూరు చేస్తామని అప్పట్లో గత ప్రభుత్వం చెప్పింది. కానీ అలా చేయకుండా పాత వారితోనే సర్దుబాటు చేసింది. కలెక్టర్ కార్యాలయాలతో పాటు జిల్లా స్థాయిలో పనిచేసే ఏ డిపార్ట్మెంట్లోనూ మండల కేంద్రంలో ఉండే ఎంపీడీఓ, ఎంఆర్ఓ, మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఎక్కడా పూర్తి స్థాయిలో ఉద్యోగులు లేరు. ఆఫీసర్ల పోస్టులతో పాటు జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, రికార్డ్ అసిస్టెంట్ల కొరత వేధిస్తుంది. దీంతో ఆయా పోస్టులను శాంక్షన్ చేసి భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి ఆలోచన అయితే చేస్తుంది. ఎట్లాగో ఉద్యోగాల భర్తీ మీద ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత తీసుకుంది కాబట్టి ఇలాంటి ఖాళీలన్నింటినీ కూడా భవిష్యత్తులో భర్తీ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు కూడా వెళ్ళినట్లు తెలిసింది. ఇది లేటెస్ట్ అప్డేట్ అండి మనకు సంబంధించి. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే మనకు చాలా పోస్టులు అయితే రాబోతున్నట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక ఎస్బీఐలో భారతదేశంలో అతిపెద్ద కమర్షియల్ బ్యాంక్ ఎస్బీఐలో 600 పీఓ పోస్టులకు నోటిఫికేషన్, అంటే ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. చాలా టాప్ లెవెల్ పోస్టులు మనకు బ్యాంకింగ్ సెక్టార్లో. 2025 జనవరి 16వ తేదీ వరకు అయితే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఉంది. మీరు గమనించండి. డిగ్రీ పూర్తి చేసిన వారితో పాటు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే అర్హులు. అది మీరు గమనించాలి. 2025 మార్చి 8, 15 తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్షలు, ఏప్రిల్ లేదా మే నెలలో మెయిన్ పరీక్షలు అయితే కండక్ట్ చేస్తారు. చాలా మంచి ఉద్యోగాలు ఇవి. ఎస్బీఐ పీఓ ఉద్యోగాలు అంటే మంచి ప్రమోషన్స్ ఉంటాయి. టాప్ లెవెల్కి అయితే చేరుకోవచ్చు బ్యాంకింగ్ సెక్టార్లో. సో మరి వీటికైతే ఎవరికైతే డిగ్రీ ఉందో తప్పకుండా ప్రయత్నం చేయండి. మీకు బ్యాంకింగ్ నోటిఫికేషన్లు అనేవి కంటిన్యూగా వస్తుంటాయి కాబట్టి ఒకసారి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే మీరు ఏదో ఒక ఉద్యోగాన్ని తప్పకుండా కైవసం చేసుకోవచ్చు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మరోవైపు గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి కూడా నిన్న మనకు జడ్జిమెంట్ వచ్చింది హైకోర్టు. దాంట్లో ఏమి ఇచ్చారంటే గ్రూప్ 1కి అయితే లైన్ క్లియర్ అయిపోయింది, ఎలాంటి అడ్డంకులు లేవు, అది కూడా ఉద్యోగాలు అయితే భర్తీ కానున్నాయి. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి తాజా ఉద్యోగ వార్తలు. మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.